వెంట పోదాం పదా. శ్రేయా ఘోషాల్ గారు చెప్పింది అక్షరాలే నిజం. ఉర్దూలో జన్నత్ ఈ కాశ్మీర్ అని అంటారు. దీని అర్థం ఏంటంటే కాశ్మీర్ స్వర్గం లాంటిది అని. మీరు కాశ్మీర్ చూడలేదా? ఆహా, ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించక మానదు. స్నో కవర్డ్ మౌంటైన్స్, 3Dలో కనిపించే ల్యాండ్స్కేప్, అలానే ట్రెడిషనల్ కాశ్మీర్ వాతావరణం. ఇది కేవలం హనీమూన్ ప్లేస్ మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో హాయిగా ఎంజాయ్ చేసే బెస్ట్ డెస్టినేషన్. ఈ వీడియోలో కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ఏం చూడాలి, ఏం తినాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. भाई मजा आया और मैं ये जो मजा है హిందుస్థాన్ కి హర్ వ్యక్తి को देना चाहता. హైదరాబాద్ నుంచి కాశ్మీర్ ఎలా వెళ్ళాలనుకుంటున్నారా? ఫ్లైట్ అయితే హైదరాబాద్ నుంచి శ్రీనగర్కి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. అయితే ఢిల్లీ, జమ్మూ లేదా ముంబై లేఓవర్ ద్వారా వెళ్ళొచ్చు. యావరేజ్ ఫ్లైట్ కాస్ట్ ఏమో 7,000 నుంచి 12,000 ఉంటుంది, మీరు ముందుగా ప్రీ బుక్ చేసుకున్నట్టయితే. అలానే ట్రైన్ ప్లస్ రోడ్ జర్నీ కూడా సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి జమ్మూ తవే వరకు ట్రైన్ 2 టైర్ ఏసీ 3,000 నుంచి 4,000 మధ్యలో ఉంటుంది. అలానే అక్కడి నుంచి శ్రీనగర్కి క్యాబ్ ఆర్ బస్ ద్వారా వెళ్ళొచ్చు. మేమైతే క్యాబ్ ద్వారా వెళ్ళాం. అండ్ మాదైతే సడన్ ప్లాన్ అవడం వల్ల ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది, అది కూడా తత్కల్లో. బట్ నేనైతే ప్రిఫర్డ్ ఏంటంటే ఫ్లైట్ ద్వారా వెళ్ళడం, ఎందుకంటే క్విక్ అండ్ కంఫర్టబుల్ జర్నీ. ఓకే అర్థమైంది. మీరు ప్రీపెయిడ్ సిమ్ వాడుతున్నారా? వన్స్ మీరు జమ్మూ రీచ్ అయ్యేసరికి మీ సెల్లో సిగ్నల్స్ పోతాయి. అదే కానీ మీరు పోస్ట్ పెయిడ్ వాడుతున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కాశ్మీర్లో. అలానే మీరు కానీ సిమ్ తీసుకోవాలంటే ఏ లోకల్ స్టోర్కి వెళ్ళినా కూడా ఈజీగా సిమ్ తీసుకోవచ్చు. నేనైతే సిమ్ తీసుకోవడం హైలీ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేట్ అవ్వాలన్నా, బయట వ్యక్తులు మిమ్మల్ని రీచ్ అవ్వాలన్నా సిమ్ లేదని అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. బట్ నేనైతే సిమ్ తీసుకోకుండా చాలా అడ్వెంచరస్ జర్నీ చేశానని చెప్పుకోవాలి. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సిమ్ లేకుండా నేను ఈ ట్రిప్ ని ఎలా మేనేజ్ చేశానో వీడియో మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. దేవుడున్నారా? వన్స్ కాశ్మీర్ రీచ్ అయ్యాక ఇక్కడ ఎక్కడ స్టే చేయాలనే డౌట్ మీకు కూడా వచ్చిందా? అయితే హోటల్ 7 Hills ఇదైతే శ్రీనగర్లో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే చాలా బాగా నచ్చింది మాకైతే. మా 4 days కూడా మేము ఇక్కడే స్టే చేసాం. అలానే కొంచెం అడ్వెంచరస్గా ఇంకా బాగా టైం స్పెండ్ చేయాలనుకున్నట్టయితే సోన్మార్గ్లో 1 day, పెహల్గామ్లో 1 day, అలానే గుల్మార్గ్లో 1 day, బోట్ హౌస్లో 1 day స్టే చేయొచ్చు. బట్ మాకైతే వెదర్ కండిషన్ సహకరించక మొత్తం స్టే ఇదే హోటల్లో సేఫ్గా చేసాం. కాశ్మీర్లో కొన్నిసార్లు మంచు వర్షం కురుస్తుంది, అప్పుడైతే మనం పెహల్గామ్, సోన్మార్గ్, గుల్మార్గ్ ఇలాంటి ప్లేసెస్లో ఉంటే స్టక్ అయిపోతాం. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ శ్రీనగర్ సెంటర్లో ఉన్న ఈ హోటల్ని ప్రిఫర్ చేసాం. అండ్ ఎయిర్పోర్ట్కి కూడా ఈ హోటల్ అయితే చాలా దగ్గరలో, అండ్ ఇది కొంచెం సిటీ కదండి కంపేర్ టు అదర్ ప్లేసెస్, సో అందుకే మేము ఇక్కడ ప్రిఫర్ చేసాం. కాశ్మీర్లో మా డే 1ని సోన్మార్గ్లో ఎంజాయ్ చేసాం. స్వర్ణ పర్వతాలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. శ్రీనగర్ నుంచి ఒక 2 hours జర్నీ సోన్మార్గ్ మీరు హ్యాపీగా రీచ్ అవ్వచ్చు. ఎటు చూసిన స్నో క్యాప్డ్ మౌంటైన్స్, గ్లేషియర్ వ్యూస్, వైట్ వాటర్ రివర్స్ చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అండ్ స్నో యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉంటాయి. స్కీయింగ్, స్లెడ్జింగ్, స్నో బైకింగ్ ఇవైతే చాలా బాగుంటాయి. అలానే గ్లేషియర్స్ దగ్గర హార్స్ రైడ్ కూడా వెళ్ళొచ్చు. బట్ మేమైతే ఇక్కడ హార్స్ రైడ్ స్కిప్ చేసి పెహల్గామ్లో చేసాం. అండ్ ఇక్కడైతే కాశ్మీర్ రోగన్ జ్యూస్, నూన్ చాయ్, గుస్తాబా ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఇలా ప్రాపర్ లంచ్ చేయాలంటే పక్కా ప్లానింగ్ ఉండాలి, లేదా మాలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి ప్లెయిన్ మ్యాగీతో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అలానే మీరు ఇక్కడ స్టే చేయాలన్నా దగ్గరలో కూడా హోటల్స్ ఉన్నాయి. 3,000 to 6,000 మధ్యలో హ్యాపీగా స్టే చేయొచ్చు. అలానే సోన్మార్గ్లో ఏమేమి చూడాలి, ఇక్కడ మోసపోయే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి, అలాంటి డీటెయిల్స్ అన్నీ ఒక సపరేట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, దాన్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. మా ఫీలింగ్ కూడా ఇదే. వన్స్ ఈ ఫన్ రైడ్స్ అండ్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేశాక 5 o'clockకే ఇంకా చీకటి అవుతుంది. ఇంకా బ్యాక్ టు హోటల్. అండ్ వెళ్ళే దారిలో ప్రాపర్ లంచ్ చేసాం. అదేనండి ప్రాపర్ డిన్నర్ అనుకోండి, ఎందుకంటే లంచ్ స్కిప్ చేసి డైరెక్ట్గా డిన్నర్ చేసాం. ఇదైతే నార్మల్ ట్రిప్స్లా కాదు, మీరు ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. టైం టు టైం లంచ్ డిన్నర్ చేయడం, ఎప్పుడు వాటర్ తాగుతూ ఉండడం చాలా మంచిది. అలానే 4 to 5 లేయర్స్ వేసుకోవడం పక్కా, లేదంటే చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే -7, -10 degrees కూడా ఉంది. ఫుల్ ప్యాక్డ్ ఎనర్జీతో మా డే 2ని పెహల్గామ్కి స్టార్ట్ అయ్యాం శ్రీనగర్ నుంచి.
ఉంది. ఇదైతే 1.5 hour 2 hour జర్నీ. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ వచ్చి బెతబ్ వ్యాలీ, ఆరు వ్యాలీ, లీడర్ రివర్, అలానే బేస్రిన్ వ్యాలీ. ఇదైతే మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. దీన్ని అయితే ఖచ్చితంగా మిస్ చేయకండి. ఈ లొకేషన్స్ లో చాలా ఫిల్మ్ షూటింగ్స్ జరిగాయి. ఖచ్చితంగా మీరు వాచ్ చేయాల్సిందే. అలానే మీరు కాశ్మీర్లో షాపింగ్ చేయాలన్నా ఇక్కడ కాశ్మీర్ ఉలెన్ మార్కెట్కి కూడా వెళ్ళొచ్చు. అలానే ఇక్కడ ఏం తినొచ్చు అంటే కాశ్మీర్ దమ్ ఆలు, షిర్మాల్ రోటీ, కబాబ్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. అలానే ఇక్కడ 3,500 నుంచి 8,000 మధ్యలో మంచి లగ్జరీ అండ్ బడ్జెట్ హోటల్స్ లభిస్తాయి. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇదే మినీ స్విట్జర్లాండ్. దీన్ని అయితే ఖచ్చితంగా మిస్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ చాలా మోసాలు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఈ పైకి రీచ్ అవ్వడం కోసం హార్స్ రైడ్ని ఆప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. హార్స్ రైడ్లో అయితే విపరీతమైన రేట్స్ చెప్తారు. ఎంత స్పెండ్ చేయొచ్చు అని సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియోని కూడా మీరు చూసినట్టయితే మీ రైడ్లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మా డే 3ని మేము గుల్మార్గ్లో స్పెండ్ చేసాం. కాశ్మీర్ నుంచి జస్ట్ 2 hours జర్నీలో ఉంటుంది. ఇది ఒక స్కీయింగ్ ప్యారడైజ్ అని చెప్పుకోవాలి. ఇక్కడైతే గండోలా రైడ్, ఏషియాస్ హైయెస్ట్ కేబుల్ కార్ రైడ్, అలానే స్కీయింగ్ అండ్ స్నో బోర్డింగ్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలానే అర్ఫత్ పీక్ అయితే ఎక్సలెంట్. ఇక్కడ ఖచ్చితంగా మీరు వెళ్ళారంటే ఈ అర్ఫత్ పీక్ని కూడా వాచ్ చేయాల్సిందే. అలానే ఇక్కడ దగ్గరలో కాశ్మీర్ వజ్వాన్, తాలి, ఆ కవాచాయ్ ఇవన్నీ ట్రై చేయొచ్చు. అలానే ఇక్కడ మీరు స్టే చేయాలన్నా కూడా 4,000 నుంచి 9,000 మధ్యలో హోటల్స్, రిసార్ట్స్ ఉంటాయి. అలానే గండోలా కేబుల్ రైడ్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. దీన్ని ప్రీ బుక్ చేసుకోవాలి. టికెట్స్ అయితే ఈజీగా దొరకవు, ఇది ఆన్లైన్లో ప్రీ బుక్ చేసుకోవాలి. అలానే చాలామంది స్కామ్ చేయడానికి చూస్తారు ఈ గండోలా రైడ్ టికెట్స్ కోసం. సో మీరు ఖచ్చితంగా అలాంటి వాళ్ళ పడి మోసపోవద్దు. మా డే 3 ఎక్స్పీరియన్స్ని, అలానే ఈ గుల్మర్గ్లో మీరు ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎక్కడ మోసపోకుండా ఉండాలో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఒక సపరేట్ వీడియోలో పోస్ట్ చేశాను. దాన్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. మీ కాశ్మీర్ ట్రిప్లో గుల్మర్గ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్లో ఇదొకటి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. జోక్స్ పక్కన పెట్టినట్టయితే మీరు అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ట్రిప్కి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు కొత్త విషయాలు, కొత్త ప్లేసెస్, కొత్త మనుషులతో మాట్లాడితే మీకు చాలా కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. హౌ టు మేనేజ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, హౌ టు మింగిల్ విత్ పీపుల్, అలానే ఎలా మేనేజ్ చేసుకోవాలి వన్ డే ఆన్ యువర్ ఓన్. కొన్ని స్కిల్స్ అయితే బుక్స్లో చదివితే రావండి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడే తెలుస్తాయి. అండ్ మేము కూడా ముందుగా వీడియోలో చెప్పినట్టు సిమ్ లేకుండా ఎలా మేనేజ్ చేసామంటే వైఫై హోటల్లో యూజ్ చేసాం. అలానే మా డ్రైవర్ లోకల్ డ్రైవర్ కాబట్టి అతన్ని సిమ్ వాడుకొని మేనేజ్ చేసాం. బట్ మీరైతే అలాంటి రిస్క్ చేయకండి, సిమ్ తీసుకోండి. 200 or 300 రూపీస్ ఉంటుంది. సో డోంట్ మిస్ దట్. అలానే డే 4 శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్లో అయితే మేము చాలా అంటే చాలా ప్లేసెస్ ఎక్స్పీరియన్స్ చేసాం. డల్ లేక్, షికారా రైడ్, ఫ్లోటింగ్ ప్యారడైజ్ అని చెప్పుకోవచ్చు. అందమైన సన్ రైజ్, సన్సెట్ ఇక్కడ చూడొచ్చు. మేమైతే సన్సెట్ టైంలో వెళ్ళాం. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అలానే హౌస్ బోట్ స్టే, మీకు వీలైనట్టయితే హౌస్ బోట్లో కూడా స్టే చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇందిరాగాంధీ పార్క్, అలానే నెహ్రూ బొటానికల్ గార్డెన్, అలానే శంకరాచార్య టెంపుల్, వీటన్నిటిని మేము ఎక్స్పీరియన్స్ చేసాం. అండ్ లోకల్ ఫుడ్ని కూడా ట్రై చేసాం. డ్రై ఫ్రూట్స్, సాఫ్రాన్, కార్పెట్స్ ఇవన్నీ చూసాం. అండ్ కొన్ని కొన్నాం కూడా. ఆ వీడియోస్ కూడా సపరేట్గా ఉన్నాయి, వాటన్నిటిని చూడండి. మీ ట్రిప్లో కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మేమైతే మా షార్ట్ కాశ్మీర్ 4 days ట్రిప్ని కంప్లీట్ చేసుకొని అమృత్సర్కి బస్లో స్టార్ట్ అయ్యాం. అవును, మీరు విన్నది నిజమే. మా కాశ్మీర్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని మేమైతే డైరెక్ట్గా అమృత్సర్కి వెళ్ళాం. ఎందుకంటే మా ఢిల్లీ ట్రైన్ని క్యాచ్ చేయాలంటే మేము శ్రీనగర్ నుంచి జమ్మూకి రావాల్సిందే. జమ్మూ టు అమృత్సర్ కొంచెం దగ్గర. అలానే హైదరాబాద్ నుంచి ఢిల్లీ చాలా లాంగ్, మళ్ళీ మనం రాలేం కదండి. అందుకే వచ్చేటప్పుడే ఈ 2 ప్లేసెస్ని కవర్ చేయాలని అక్కడికక్కడే సడన్గా ప్లాన్ చేసాం. బట్ మాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిందనే చెప్పుకోవాలి. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్ ఈ రెండింటిని 1 dayలో కవర్ చేసాం. అలానే జలియానావాలా బాగ్ ఈ ప్లేస్ని కూడా చూసాం. మీరు మాత్రం అమృత్సరి కుల్చా, లస్సీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. నైట్ మేము జర్నీ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ ఢిల్లీకి రీచ్ అయ్యాం. అలానే మా నెక్స్ట్ ట్రైన్ హైదరాబాద్కి ఈవినింగ్ 8 PM ఉంది.
సో ఇంకా మరి టైం వేస్ట్ చేయకుండా ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్ కోసం ఇక్కడ ఉన్న బస్ ఆపరేటర్స్తో మాట్లాడి 250 రూపీస్ పర్ పర్సన్ తీసుకొని లోకల్ సైట్ సీయింగ్ అంతా కంప్లీట్ చేసాం. ఇది ఒక బెస్ట్ హ్యాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే క్యాబ్స్కి అన్నెసరీగా స్పెండ్ చేసి లోకల్ సైట్ సీయింగ్ కంప్లీట్ చేసే కన్నా ఈ బస్లో కూర్చుంటే వాళ్ళే అన్ని ప్లేసెస్ ఆర్డర్లో చూపించి డైరెక్ట్గా మనకు కావాల్సిన స్టాప్లో లాస్ట్కి విడిచిపెడతారు. నేనైతే రైల్వే స్టేషన్లో దిగాను 6 o'clockకి. 8 pmకి నేను రాజధానిలో బ్యాక్ టు హైదరాబాద్. నా రాజధాని ఎక్స్ప్రెస్ కూడా సపరేట్ వీడియో పోస్ట్ చేశాను, దాన్ని కూడా వాచ్ చేయండి. అలానే ఢిల్లీలో చూసిన ప్లేసెస్, అమృత్సర్లో చూసిన ప్లేసెస్ అన్నిటికీ సపరేట్ వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. మేమైతే సడన్ గా ఈ ట్రిప్ ని ప్లాన్ చేసుకున్నాం. హరీ బరీగా వెళ్లాల్సి వచ్చింది. మీరు కానీ ప్రీ ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ వీడియోలో చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు తీసుకున్న పర్ఫెక్ట్ గా మీ ట్రిప్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ట్రావెల్లో మీరు తీసుకోవాల్సిన టిప్స్ గురించి మరొకసారి మాట్లాడుకుందాం. తప్పనిసరిగా గ్లౌజెస్, థర్మల్ వేర్ కంపల్సరీగా ఉండాలి. అండ్ లోకల్ క్యాబ్స్ మీరు యూజ్ చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ఫిక్స్డ్ ప్రైజెస్ కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి, లేదంటే తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. సోన్మార్గ్ మరియు గుల్మార్గ్లో స్నో యాక్టివిటీస్ చేసేటప్పుడు ట్రావెల్ గైడ్స్ అడ్వైజెస్ తీసుకోండి. అలానే ఇక్కడ మొబైల్ నెట్వర్క్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆఫ్లైన్ మ్యాప్స్, అలానే చేతిలో డబ్బులు కూడా ఉంచుకోండి. కొన్నిసార్లు రోడ్స్ అయితే స్నో వల్ల బ్లాక్ అవ్వచ్చు, సో బ్యాకప్ ప్లాన్ కూడా రెడీగా ఉంచుకోండి. మీరు కూడా చూసారు కదా మా ఈ అడ్వెంచరస్ జర్నీ. కాశ్మీర్, ఢిల్లీ, అమృత్సర్ ఈ మేజర్ అట్రాక్షన్స్ అన్నీ కవర్ చేసాం. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా డిస్కస్ చేసాం. మీరు కూడా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుంది. అండ్ అందరి ట్రావెల్ బకెట్ లిస్ట్లో ఉండాల్సిన డ్రీమ్ డెస్టినేషన్ కాశ్మీర్. కాశ్మీర్ని ఒక్కసారి చూసిన వారు మళ్ళీ వెళ్ళాలనిపించేలా ఉంటుంది ఈ కాశ్మీర్. నేచర్, అడ్వెంచర్, స్పిరిచువాలిటీ అన్నీ కలిసిన బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. మీకు ఈ కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ నచ్చిందా? అలానే అమృత్సర్, ఢిల్లీ ఎలా కవర్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. అలానే మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఖచ్చితంగా మీరు మాత్రం కాశ్మీర్ కంప్లీట్ ప్లేలిస్ట్ని వాచ్ చేసినట్టయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎస్పెషల్లీ కాశ్మీర్లో జరిగే మోసాలని దూరంగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి.